నా పేరు రాఘవ. నేను రైతుల కుటుంబంలో పుట్టాను. నేను వ్యవసాయాన్ని ఎంచుకోలేదు. వ్యవసాయం నేనే జీవితం అంటే ఏమిటో తెలుసుకునే లోపే నన్ను ఎంచుకుంది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందు నేను నా పొలానికి నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళుతుంటాను. నేల చీలిపోయి ఎండిపోయి మొండిగా మారిపోయి ఉంటుంది. పట్టణంలో ఉన్నవాళ్లు స్ట్రెస్ అంటారు. కాని ప్రతిరోజు ఆకాశాన్ని చూసి వాన కోసం అడగడం ఎలా ఉంటుందో వారికి తెలియదు. మొక్కలు పెరగడానికి నిరాకరించే పొలపు నిశ్శబ్దం వారికి తెలియదు. కాని నేను చిన్నప్పుడే తెలుసుకున్న నిజం ఒకటి: రైతు ఫిర్యాదు చెయ్యడు, కొనసాగుతాడు. నా తండ్రి ఎప్పుడు చెప్పేవాడు, నేల వినేది శ్రమను మాత్రమే, సాకులు కాదు. ఆ మాటే నా జీవితాన్ని తీర్చిదిద్దింది. 1 సంవత్సరం పూర్తిగా ఎండపడ్డాయి. ఒక్క చుక్క వానలేదు. నా పంట కాలిపోయిన కాగితంలా చనిపోయింది. చేతిలో తట్టులా దుమ్ము మాత్రమే పట్టుకుని ఇంటికి వెళ్లాను. నా భార్య కళ్లల్లోని ఆందోళనను దాచడానికి ప్రయత్నించింది. పిల్లలు అడిగారు, నాన్నా, మొక్కలు ఎందుకు పెరగలేదు? నేను బలవంతంగా నవ్వడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాను. నేను అప్పులు తీశాను, మళ్లీ విత్తాను. తరువాతి సంవత్సరం వరదలు వచ్చి అంతా కొట్టుకుపోయింది. మళ్లీ విత్తాను. మరుసటి సంవత్సరం పురుగులు 2 రాత్రుల్లో పంట మొత్తం తినేశాయి. మళ్లీ విత్తాను. ప్రపంచం నన్ను ఎంతసార్లు కుదిపినా నేను మళ్లీ లేచాను. బలమైన వాడిని కాబట్టి కాదు, మరే దారి లేకపోవడం వల్ల. రైతుకి ఓటమి అనే విలాసం ఉండదు. కొన్ని రాత్రుల్లో నేను మా ఇల్లు బయట ఒంటరిగా కూర్చుని ఆకాశాన్ని చూస్తున్నాను. నేల శపించబడిందా లేక నేను మూర్ఖుడ్నా అని ఆలోచించేవాణ్ణి. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఏడ్చాను, మా కుటుంబం వినకుండా. దేవుడు ఎందుకు అత్యంత కఠినమైన యుద్ధాలను అత్యల్ప శక్తి ఉన్న వాళ్లకిస్తాడా అని కూడా ఆలోచించేవాణ్ణి. కాని ప్రతి ఉదయం మళ్లీ ఆ పొలానికే వెళ్లాను. ఎందుకంటే ఆశ అనేది విచిత్రమైనది. ఎండిన నేలలో కూడా మొలుస్తుంది. 1 సంవత్సరం అన్నీ మారిపోయాయి. వానలు సమయానికి వచ్చాయి. నేల మెగ్గమైంది. విత్తనాలు స్పందించాయి. పచ్చదనం నా పొలమంతా పరుచుకుంది. నేను అర్హుడినో కాదో తెలియని అద్భుతంలా. ఎన్నేళ్ల తర్వాత మొదటిసారిగా బంగారంలా మెరిసే పంట కోశాను. గింజలను చేతుల్లో పట్టుకున్నప్పుడు నా చేతులు వణికాయి. నా భార్య ఆనందంతో ఏడ్చింది. నా పిల్లలు నృత్యం చేశారు. ఆ రాత్రి ఎన్నాళ్లకు ఒకసారి అన్నంతో నిండిన పాత్రను మనం లెక్క పెట్టకుండా తిన్నాము. గ్రామంలోని కొందరు దాన్ని అదృష్టమన్నారు. కాని నిజం నాకు తెలుసు, అది పట్టుదల తిరిగి ఇచ్చిన బహుమతి. పంటను అమ్మిన తర్వాత నా అప్పుల్లో కొంట తీర్చాను. అంతా కాదు, కాని శ్వాస తీసుకునే అంతా, నిటారుగా నిలబడే అంతా, ఎంతకాలం భారంలా అనిపించిన జీవితం కొంత సర్దుకునే అంత మాత్రం. ఈరోజు యువకులు వ్యవసాయం ఓట్లు పడ్డ రంగం అంటారు. నేను వారికి అబద్ధపు ధైర్యం ఇవ్వను. నేను నిజం చెప్తాను. వ్యవసాయం నిన్ను విరిచేస్తుంది, కాని మళ్లీ లేవే ధైర్యాన్ని నేర్పుతుంది. ఆ ధైర్యం ప్రపంచం ఎక్కడా దొరకదు. కథ యొక్క నీతి: జీవితం వేగంగా పరిగెడుతున్న వారిని, అత్యంత తెలివైన వారిని కాదు, ఆగకుండా ప్రయత్నించేవారినే గౌరవిస్తుంది.